అవును, అంటే రెండు రకాలుగా చెప్పాను. ఒకటేమో సాంప్రదాయాన్ని ఆధారం చేసుకొని జీవితాన్ని అర్థం చేసుకోవడం, లేదా ఆధ్యాత్మికత అర్థం చేసుకోవడం, లేదా రెండోది దేంతో ఆధారం లేకుండా విచారణ ద్వారా అర్థం చేసుకోవడం, రెండు చెప్పాను. సో ఒక దాన్ని పట్టుకొని అట్లా వెళ్ళలేదు. అదే యాక్చువల్లీ ఎట్లా చూడాలని నాకు విచారణ చేసే ఇష్టం లేకపోతే నమ్మకం ఆధారం, నమ్మకం మీద ఆసక్తి లేకపోతే విచారణ ఆధారం. ఈ భూమి మీద మానవ జాతిని రెండు రకాలు విడగొట్టచ్చు. నమ్మకాల మీద బతికేవాళ్ళు, అనుభవంతో బతికేవాళ్ళు, అంటే ఆధ్యాత్మిక పరంగా. ఇప్పుడు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ నమ్మకం మీద బతుకుతారు వాళ్ళు. దే బిలీవ్ ఇన్ గాడ్, దే డోంట్ నో వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ అన్నట్టు. అంతే కదా. ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్తో అన్నారు కదా, విచారణ అన్నారు కదా. విచారణ అంటే అన్నిటినీ పక్కకి జరిపింది, నమ్మడం ఏమీ లేదు. ఇంకా అసలు లైఫ్ ఏందని చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత దేనికి అల్టిమేట్గా నీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ రావాలి. నీ జీవితంలో సందేహం ఉండకూడదు, సంశయం ఉండకూడదు, ఆ తర్వాత నీ మనసులో అలజడి ఉండకూడదు. ఇది ఎలా ఉందంటే, ఒక చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త కానీ అతనికి చాలా మానసిక సమస్యలు ఉన్నాయి అని చెప్తాం ఎప్పుడన్నా? సో ఆధ్యాత్మికతవేత్త అంటేనే వాడి మనస్సు ప్యూర్గా మారిపోయిందని. సో మారాలంటే ఏమిటి? ఈధర్ జీవితం అంటే ఏమిటి అని ఒక ప్యాటర్న్లోకి తొంగి చూసి నువ్వు సంశయ నివృత్తి నీ అంతకు నువ్వుగా చేసుకోవడం, అంటే నువ్వు ప్రమాణంగా నిలబడ్డావు. రెండోది, నాకంత ఓపిక లేదు, నాకంత మేధాశక్తి లేదు, నేను పుస్తకాలు చదవలేను, ఎంక్వైరీ చేయలేను. నమ్మకం అంటేనే గుడ్డిగా అని, మళ్ళీ గుడ్డిగా నమ్మడం కాదు. బిలీఫ్ అంటే యు ఆర్ బ్లైండ్ అని. అంటే ఇప్పుడు ఇంకోటి చెప్పారు కదా, అదే విచారణ అంటే ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు, దానిలోకి తొంగి చూడడం. ఉదాహరణకి రోజు కూరగాయలు తింటే మంచిదంట, నేను తింటున్నా, మా నాయన చెప్పిండు, ఎందుకు మొత్తం ఇది కూరగాయలు తింటే ఎందుకు మంచిది అని తెలుసుకొని తినడం రెండోది. ఎవడి ఇష్టం అది, నీ ఇష్టం అది. అంటే నువ్వు విచారణ మార్గమా లేకపోతే భక్తి మార్గమా? నమ్మకంలో భక్తిలో నమ్మకం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రెండోది, మనకి ఇంగ్లీష్లో రెండు పదాలు ఉన్నాయి, బిలీఫ్ అండ్ ఫెయిత్ అని పిలుస్తారు. బిలీఫ్ అంటేనేమో నాకు ఉద్యోగం వస్తుందని నమ్మకం, నాకు ఒక మంచి భార్య వస్తుందని నమ్మకం, అంటే ప్రాపంచిక విషయాలు నీ జీవితంలో ఇంకా రాలేదు కానీ మంచి జరగవచ్చు అని అనుకోవడం. ఫెయిత్ అంటేనేమో ప్రాపంచిక విషయాలు కాకుండా పారమార్థిక విషయాలు నమ్మడం. అందుకని ఆ పారమార్థిక విషయాన్ని నువ్వు క్వశ్చన్ చేయకుండా, ఆల్రెడీ కోట్లాది మంది నమ్ముతున్నారు కాబట్టి నువ్వు కూడా దాన్ని ఆలంబన చేసుకొని నీ జీవితాన్ని పూర్తిగా సమర్పించినావు. ఎట్లా సమర్పించినావు? నీ జీవితంలో ఏం జరిగినా దానివల్లనే అని అనుకో, తద్వారా అది మంచి మార్గమే. కానీ 100% బిలీఫ్ అనేది ఇంపార్టెంట్. అక్కడ ఉంటే బిలీఫ్ లేనట్టే కదా, ఇంకా అయిపోయా. అంటే అక్కడే ఉంది క్రక్స్. ఇప్పుడు నమ్మకం ఉందా, ఇంకా డౌట్ ఉండొద్దు, డౌట్ ఉందా నమ్మకం ఉండొద్దు. కానీ నమ్మకం అంటేనే డౌట్ ఉంటుందని, ఖచ్చితంగా డౌట్ అనేది ఉంటుంది. డౌట్ అంటే నమ్మకం అంటే టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ అంటారు. ఒక కాయిన్కి ఒక పక్క నమ్మకం ఉంటే ఒక పక్క డౌట్ ఉంటుంది ఖచ్చితంగా. నమ్మకము సంశయము రెండు. సంశయం నమ్మకం, మళ్ళీ అపనమ్మకం వేరే, డౌట్ వేరే, సంశయం వేరే. అపనమ్మకం అంటేనేమో నమ్మావు 3-4 సార్లు నమ్మిన తర్వాత 4వ సారికి నువ్వు నమ్మడం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చావు, ఆ వ్యక్తి 3 సార్లు ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు, 4వ సారి కూడా ఇచ్చావు. ఇప్పుడు 5వ సారి వచ్చినప్పుడు నేను నమ్మనురా, ఎందుకంటే నాకు నేనే నమ్మకం కాస్త పోయి అపనమ్మకం ఏర్పడ్డది. అసలు అపనమ్మకం అన్నది పూర్తి వ్యవహారికంగా ఉంటుంది. దైవ ఆధ్యాత్మికతలో అపనమ్మకాలు లేవు, నమ్మకం ఉంది, నమ్మకపోవడం ఉంది. అందుకే నమ్మాలి. ఇప్పుడు ట్రైన్ వస్తుందని నమ్ముతున్నావు టైంకి, అట్లాగే ఫ్లైట్ గాల్లో ఎగిరిన ల్యాండ్ అయితే నమ్ముతున్నావు కదా. అంటే ఏది నీ చేతిలో లేదో అది నువ్వు ఒకరికి అప్పచెప్తున్నావు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు ఎవరైతే పరమాత్మను నమ్ముతున్నారో, నేను నా జీవితం ఏంటో నాకు తెలియదు స్వామి, అందుకని నా జ్ఞానం అంటే కూడా తెలియదు, నాకు అంత శక్తి లేదు, కానీ నన్ను నువ్వే చూసుకో, ఏదైనా సమస్య వస్తే నువ్వే కొంచెం గట్టెక్కిచ్చు అన్న తర్వాత సమస్య వచ్చింది. చూసావా స్వామి, సమస్య వచ్చింది, పిల్ల పేరు ఎట్లా చేయాలో తెలియదు. ఆ తర్వాత ఎవరో ఏమో పిల్ల అంటే రావణ గారు నమ్ముకున్న ఆయన చేయడా
ఆయన తెలియదన్న ఆర్థిక పరిస్థితి ఏందో. అందుకని ఆయనకే వదిలేసిన. ఆ తర్వాత ఎవరో ఈ ఊర్లో ఒక రామభక్తుడు ఉన్నాడంట, వాళ్ళ అమ్మాయి సంబంధం చేసుకుందామని వచ్చామండి. అప్పుడు అన్న రామ పంపించావా అని ఇచ్చి పంపించారు. అంటే కన్విక్షన్ వల్ల కూడా పనులు అవుతున్నాయి, నీకు తెలియదు. కానీ పూర్తిగా నమ్మడం వల్ల కూడా మనసు సంశయరహిత స్థితిని అనుభవిస్తున్నది అనేది. ఉదాహరణకి తల్లి ఒళ్ళో పడుకున్న పాప సంశయరహిత స్థితిని అనుభవించడానికి కారణం అర్థం కావడం కాదు, పూర్తిగా నమ్మడం. ఆ టచ్లో ఒక సెక్యూరిటీ ఉంటుంది. అందుకని విచారణ ద్వారా అయినా పూర్తి నమ్మడం ద్వారా అయినా కూడా రెండిట్లో మనిషి అనుభవించే మానసిక ప్రశాంతత సేమ్. కానీ అందులో ఏమంటారు దాన్ని, విశిష్టాద్వైతం ఉంది, ఇక్కడేమో పూర్తి అద్వైతం. విశిష్టాద్వైతం అంటే నేనున్నాను, నా పరమాత్మ ఉన్నాడు, ఆయన నన్ను చూసుకుంటాడు. ఎప్పుడు ఇది ఉంటుంది, నువ్వు మాటిమాటికి అటు తిరగాలి ఒకసారి. అంటే నీకు ఎప్పుడు దృష్టి బయటే ఉంటుంది. నువ్వు హృదయంలో రాముడు ఉన్నాడు అనుకున్నా, రాముడు ఉన్నాడుగా, రెండు ఉన్నాయి అక్కడ. కానీ తప్పేమి లేదు. సో ప్రపంచంలో అందరికీ మేధో సంపత్తి ఉంటుందని లేదు, ప్రపంచంలో అందరికీ ఎంక్వైరీ చేసేంత సమయం కానీ ఆ కుటుంబ వాతావరణం కానీ ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఎంక్వైరీ చేయాలనుకున్నా, ఇప్పుడు నేను ఇంట్లో కూరగాయలు తీసుకురావాలి, మా నాయన క్యాన్సర్ ఉంది, ఎంక్వైరీ ఎక్కడ చేస్తుంది, దమా ఖరాబ్ అవుతుంది ఈ అమ్మ. అప్పుడు నువ్వు అందుకే ఇప్పుడు చాలా మంది మతంలోకి రావడానికి కారణం ఏంటంటే, మనిషి తన సమస్యలను తాను క్రియేట్ చేసుకోలేక, ఆ సమస్యలు ఎందుకు వచ్చాయి, తన కృతాపరాధమా లేకపోతే పరకృతాపరాధమా తెలియక చివరికి ఏం చేస్తాడు, నువ్వే దిక్కురా బాబు అని ఒక దాన్ని నమ్ముకుంటాడు. అలా అప్పీలింగ్ ఉంటుంది. రెండోది, నువ్వు ఒక దాన్ని నమ్మగానే నీకు మనసు ప్రశాంతమవుతుంది. ఆశ్చర్యం. ఉదాహరణకి నేను ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడ్డారు, నమ్మకం కుదరలే. వాడు అబ్బాయి చెప్పాడు, నేను రాణిలాగా చూసుకుంటా, తర్వాత పెళ్లి చేసుకున్న సంవత్సరానికి నేను నీకు ఒక బంగ్లా కొనిస్తా అన్నాడు. నమ్మకం వచ్చింది. ప్రామిస్ అనగానే నమ్మకం వచ్చింది. చేతిలో చేయగలిపాడు అంతే. నమ్మకం ఎట్లా వచ్చింది అంటే నీ మనసులో సంశయం వెళ్ళిపోయిందంటే. ఇప్పుడు సంవత్సరం వరకు నీ ముఖం మీద స్మైల్ ఉంటుంది. సుడి బాగుండి వాడు ఇల్లు కట్టించాడా, నా నమ్మకం నిలబడ్డది అనుకుంటావు, లేకపోతే పోరాటం షురు. కానీ ఇదేమో పక్కన మనిషి కాబట్టి నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. ఏమి వాళ్ళు కాల్ చేశారు, ఎవరు వాళ్ళు, కిషోర్ గారు అని. సో మనిషితో కాబట్టి నీకు రెసిప్రికేషన్ ఉంది. మనిషి యొక్క ఎక్స్ప్రెషన్స్, మనిషి యొక్క మాట, ఇవన్నీ ఆధారంగా నమ్ముతున్నావు. ఇప్పుడు పరమాత్మ నమ్మడంలో ఆధారం ఏమి లేదు. అంటే 100% అది ఏమంటారు, నువ్వు గాలి నడుస్తున్నావు అంతే. చాలా సినిమాలో కూడా చూపిస్తారు కదా, ఏది మన దెర్ ఆర్ 2 మూవీస్. ఎవరన్నా ఈ ఫెయిత్ అనే దాన్ని బేస్ చేసుకుని, ఆఫ్ కోర్స్ అది క్రిస్టియన్ ఫెయిత్ అనుకో, బట్ ఫెయిత్ ఇస్ ఫెయిత్. ఫెయిత్ క్రిస్టియానిటీ అట్లా ఏమి ఉండదు. ఏదైనా నీకు తెలియని దాన్ని నమ్ముతున్నావు అంతే. గాడ్ ఆల్మైటీ అని ఒక సినిమా, బ్రూస్ ఆల్మైటీ అని ఒక సినిమా సరదాగా చూడాలి ఎవరైనా. సో గాడ్ ఆల్మైటీ అంటే దేవుడు ఉన్నాడా లేదా అనే సంశయం ఉన్న వ్యక్తికి దేవుడి నుంచి ఒక లెటర్ వస్తుంది. నేనే దేవుడిని అయితే అసలు ఇంత చెత్త చేసేవాడిని కాదు, నువ్వేం దేవుడురా బాబు అని అడిగినప్పుడు హఠాత్తుగా లెటర్ వస్తుంది, ఐఎమ్ గాడ్, ఐ వాంట్ టు సీ యూ అనేది వస్తుంది. ఆశ్చర్యపోతే ఆ అడ్రస్ వస్తే అసలు న్యూయార్క్ అంటారు, అడ్రస్ ఉండదు, కానీ అడ్రస్ వచ్చింది. అడ్రస్ పట్టుకొని పోతే అలాంటి అడ్రస్ కనిపిస్తుంది. అంతవరకు ఎప్పుడు లేదు. అది కనిపించిన తర్వాత ఒక బిల్డింగ్ ఉంటుంది, ప్యూర్ వైట్ ఉంటుంది, లిఫ్ట్ వైటే ఉంటుంది, మెట్లు వైటే ఉంటాయి. అట్లా ఎక్కుతూ పోతే 7th దగ్గర ఎక్కడో అవుతుంది. అది ఓపెన్ చేస్తే మొత్తం ఫ్లోర్ అంతా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైట్ ఉంటుంది అసలు. అంటే ఇంత నల్ల మచ్చ ఉండదు. ఇప్పుడు హలో, నేను దేవుడిని ఎప్పుడు క్వశ్చన్ చేసేవాడిని, నాకు ఒక లెటర్ వచ్చింది, సో ఐ కేమ్ టు మీట్ గాడ్ అనగానే అతను వస్తాడు. అతని పేరేంటి, హాలీవుడ్ యాక్టర్, నల్లగా ఉంటాడు చూడు, అతను వస్తాడు. ఐఎమ్ గాడ్ అంటే ఆశ్చర్యపోతాడు. ఎట్లుండదు, నల్లగా ఉండేది, నల్లగాడు తెల్లటి బట్టల్లో ఉన్నాడు. అంటే హౌ కెన్ ఐ ప్రూవ్ దట్ యు ఆర్ గాడ్ అని అడుగుతుంది. అడిగినప్పుడు కలిసాడులే. అయితే అసలు నేను దేవుని నమ్మకం ఏంటి, దేవుని నమ్మకం ఏంది అంటే నువ్వే టెస్ట్ చేయ అంటాడు. ఆ తర్వాత ఒక ఎక్సలెంట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే వీడి వెనక చేతులు పెట్టుకుంటాడు. ఎందుకు టెస్ట్ చేయడం పెద్ద విషయమా, వెనక ఎన్ని వేలు పెట్టిందో చెప్పు అంటాడు. అంతే, వెనక 3 పెడతాడు. హౌ మెనీ ఫింగర్స్ అంటే 3 అంటాడు. కరెక్ట్ చెప్తున్నాడు. 5 పెడితే 5 అంటాడు. మళ్ళీ ఈసారి 10 పెడతాడు, 10 అంటాడు. ఈసారి ఏం చేస్తాడు, ఒక చేయి ముడిచి 5 పెడతాడు. అప్పుడు దేవుడు చెప్పాడు 6 అంటాడు. కాదు, ఒక చేయి ముడిచాను, లుక్ ఎట్ యువర్ హ్యాండ్ అంటే 6వ ఫింగర్ మొలిచి ఉంటుంది. అట్లా
సో ఒక డ్రా ఓపెన్ చేయని చెప్తాడు. డ్రా అంటే ఎంత ఉంటుంది? ఒక 1.5 feet ఉంటుంది. అది ఓపెన్ చేస్తే వస్తుంది ఉంటుంది. దాని నిండా హ్యూమన్ ఫైల్సే ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఫైల్ ఉంటుంది. ఇట్లా ఫెయిత్ అనేది ఏం చేస్తుంది, నీకు తక్షణ ఉపశాంతిని ఇస్తుంది ఖచ్చితంగా. అందుకని నేను సలహా ఇచ్చేందంటే ఫెయిత్ ఈజ్ గుడ్. ఎంక్వైరీ అందరు చేయలేరు. ఎంక్వైరీ చేయాలంటే చాలా స్థిరచిత్తం ఉండాలి, ఫెయిత్లో పరచిత్తం ఉండాలి. అంతే. రెండు చేయొచ్చా? ఎట్లా చేస్తావు అయ్యి నువ్వు బాగుంది. కాదు, ఖాళీగా టైం దొరికిన అంటే నా కాళ్ళు ఉన్నాయి కానీ నేను ఊరికే సంఖ్యలో కట్టలు పెట్టుకుంటూ అవకాశం ఉన్నప్పుడు విచారణ చేసి అవకాశం లేదు. అసలు విచారణ చేసిన మరుక్షణమే ఫెయిత్ అనేది దాని అర్థం మారిపోతుంది. దెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీకు ఇంకా వేరేది అవసరం లేదు. మన చేతుల్లోకి ఆ విషయం అంటే అప్పుడు నీ పరిధి నీకు తెలుస్తుంది. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. నాకు ఒక కారు కావాలి రామా, నీకు తెలియదా నాకేం కావాలి, ఊరికే నేను అజ్ఞానంలో అడుగుతున్నాను కానీ నాకేం కావాలో నీకు తెలుసు అన్న తర్వాత సంవత్సరానికి సైకిల్ వచ్చింది. చూసావా, నేను అజ్ఞానంలో కారు కోరుకుంటే రాముడు సైకిల్ పంపించాడు. ఇది చాలా సంతోషం నాకు. ఏమైందా? కాన్ఫ్లిక్ట్ లేదు. విచారణలో ఏంది, నీకు మొత్తం విషయం నీ లైఫ్ తెలుసు కాబట్టి నువ్వు సైకిలే కొంటావు పోయింది. అక్కడ సైకిల్ వచ్చింది, ఇక్కడ సైకిల్ వచ్చింది, కానీ అక్కడ రాముడు ఇచ్చాడు. ఇక్కడ నీకు తెలుసు నీ ఆస్తి ఏంటి, నీ పరిధి ఏంటి, నీకు సమస్యలు ఏంటి, ఈ సంవత్సరంలో నీకు మిగిలిన పైసలు ఏంటి, నా పైసలకి సైకిలే వస్తుంది, ఆ సైకిల్ కొందాం పదా. విచారణ రెండిట్లోనూ సైకిలే వచ్చింది. అంటే దీన్ని రియాలిటీ చెక్. దేర్ ఇస్ నో రియాలిటీ. ఆశ్చర్యపోయే ఒక విషయం ఏంటంటే రియాలిటీ అనేది కూడా నీ మైండ్ చేసే కల్పనని. ఎగ్జిస్టెన్స్ ఈస్ డిఫరెంట్ అండ్ రియాలిటీ ఈస్ డిఫరెంట్. వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఈస్ అన్రియల్. ఇఫ్ దెర్ ఈస్ రియాలిటీ దెర్ ఈస్ అన్రియాలిటీ ఆల్సో. అందుకని ఎంత మైండ్ గేమ్. రియాలిటీ ఏంటంటే దెర్ ఈస్ నో రియాలిటీ యాక్చువల్లీ. దట్ ఈస్ రియాలిటీ. వాట్ ఈస్ రియల్? ఒక చిన్న జెన్ స్టోరీ ఉంటుంది. ఎంత మైండ్ బ్లోయింగ్ స్టోరీ అంటే, అతను గురువు దగ్గరకు వస్తాడు. సార్, నాకు ఏదన్నా జీవితం అర్థం చేసుకోవాలనుకుంటున్నా. ఐ వాంట్ టు సీ ప్రాపర్లీ వాట్ ఈస్ లైఫ్. ఐ వాంట్ టు అండర్స్టాండ్ రియాలిటీ. తప్పకుండా రేపు మార్నింగ్ రెడీగా ఉండు, ఒక దగ్గరికి వెళ్దాం. ఒక కొండ దగ్గర తీసుకెళ్తాడు. అద్భుతమైన అడవి ఉంటుంది. ఏముంది ఇక్కడ ఎదురుగా అంటే, అద్భుతమైన అడవి ఉంది. ఓకే కమ్. మళ్ళీ సంవత్సరం తర్వాత తీసుకెళ్తాడు. అడవి అంతా ఎండిపోతే కట్టెలు ఉంటాయి. ఇప్పుడు ఏముందని అడుగుతాడు. అంటే కట్టెలు ఉన్నాయి ఎదురుగా, ఆకులు గీకులు ఏం లేవు. ఏముంది అంటే అడవి ఉంది కానీ ఎండిపోయింది అంటాడు. అయితే రా మళ్ళీ పోదాం. మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తే ఫుల్ అడవి ఉంటుంది. ఏముందని అడుగుతాడు. అడవి ఉంది అంటాడు. మళ్ళీ గురువు దిక్కు చూస్తాడు. ఏంది న్యూసెన్స్. ఇట్లా కొంతకాలం తర్వాత ఏం తెలుస్తుందంటే అసలు అక్కడ ఏమీ లేదని చెప్తాడు. ఆ ఏమీ లేని దాంట్లో కాసేపు అడవి కనిపిస్తుంది, కాసేపు అడవిలో ఉన్న ఆకులన్నీ రాలిపోయి కట్టెలు కనిపిస్తున్నాయి. ఒక టైంలో అవి ఉండకపోవచ్చు. సో అది రకరకాల పాసిబిలిటీస్ని మన ముందుకు తీసుకొస్తుంది. దాన్ని మనం రియాలిటీ అనుకుంటున్నాం. ఫ్రాంక్గా చెప్పాలంటే దిర్ ఇస్ నథింగ్. నువ్వు సరిగ్గా చూడు, ఏమీ లేదు. ఉదాహరణకు ఒక మనిషి పుట్టాడు, అట్లా చేశాడు, స్కూల్లో సాంగ్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చాడు, ఇట్లా చేశాడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు, చాలా కిల్లు నమ్మాడు, ఫోటో దిగాడు, తర్వాత పెళ్ళంతా గొడవలేని పీకలాడు, కోర్టుకు వెళ్ళాడు, తిట్టుకున్నారు, ఆర్చుకున్నారు, ఇదంతా వేస్ట్ అనుకున్నాడు, నేను బుద్ధి లేక చేశాను అన్నాడు, తర్వాత చచ్చిపోయాడు. ఇదంతా ఏం జరగలేదు చూడు. దిస్ ఆల్ డన్ బై మైండ్. సర్కమస్టాన్సెస్ వల్ల ఇదంతా జరిగినాయి. ఇఫ్ దెర్ ఆర్ నో సర్కమస్టాన్సెస్, వాట్ వుడ్ బి లైఫ్? నథింగ్. అసలు నీ భూమి మీద అసలు నీకు మనుషులు ఎవరో తెలియదు అనుకో, నువ్వు ఎక్కడో అడుగులు ఉన్నావు అనుకో, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు, కానీ యూ విల్ బి డూయింగ్ నథింగ్. నువ్వు చేసే కల్పన ఉండదు, నువ్వు చూసే గొప్ప పని ఉండదు, నువ్వు చేసే సోషల్ రిఫార్మేషన్ ఉండదు. సొసైటీ లేదు కాబట్టి నీకు పోలిక ఉండదు, నీకు మనశ్శాంతి అవసరం లేదు, ఎందుకంటే మనశ్శాంతి లేని స్థితి కూడా నీకు తెలియదు కాబట్టి. రియాలిటీ ఏంది? నథింగ్. మరి ఎగ్జిస్టెన్స్ ఏంది? ఉన్నదేదో ఉంది. ఓషో ఒకసారి చెప్పాడు,
ఉన్నది ఎప్పుడు ఉంది, లేనిది ఎప్పుడు లేదని. లేనిది నువ్వు ఎప్పుడు క్రియేట్ చేయలేవు, ఉన్నదాన్ని నువ్వు నాశనం చేయలేవు అన్నాడు. సరిగ్గా చూడు, ఉన్నది ఎప్పుడు ఉంది, లేనిది ఎప్పుడు లేదు. ఒకవేళ ప్రశాంతత ఉన్నదనుకో అది ఉంటుంది, అది నువ్వు ట్రై చేసినా పోదు. మరుగున పడిపోవడం వేరు, పోవడం వేరు. డబ్బు పోతుంది, డబ్బు మరుగున పడిపోదు. ప్రశాంతత పోతుంది, పోలే, మరుగున పడ్డది, కనిపిస్తలేదు. అది నిద్ర మరుగున పడ్డది, ఎక్కడికి పోదు. కానీ బంగారం ఉంగరం పోవచ్చా? పోలేదు, వేరే చోటు ఉంది. అంటే ఉంది, నువ్వెందుకు బాధపడుతున్నావు? నీది అనుకున్నందుకు. నాదని తీసేస్తే ఎక్కడో చోటు ఉంది అనుకుంటే అయిపోయా. ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఉంది అంటే ఉంది, నా ఉంగరము ఎక్కడో ఉంది, లేదా నా ఉంగరం నా దగ్గర లేదు. నీవే చెప్తున్నావు. విచారణ చేసినప్పుడు ఏం తెలుస్తుంది? ఉన్నదాన్ని ఉన్నట్టు చూడడం తెలుస్తుంది. అసలు కల్పననే ఉండదు. రెండోది, ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తూ లేనిది సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ ఆ సృష్టించే ప్రయత్నం లోపల కొంచెం కూడా బాధ కానీ, భయము కానీ, ప్రతిస్పర్ధ కానీ ఏముండదు. ఎంత సాధ్యమో అంత సృష్టిస్తావు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరగకపోతే నవ్వుకుంటావు అంతే. అది కూడా ఉన్నది ఉన్నట్టే కదా. మళ్ళా నేను సైకిల్ చేద్దాం అనుకున్నా, కానీ సైకిల్లో ఏం చేయలేకపోయినా అంటే నువ్వు సైకిల్ని అంగీకరించినట్టు ఉన్నది ఉన్నట్టు అంగీకరిస్తే నువ్వు మళ్ళీ ప్రశాంతంగానే ఉంటివా. ఎప్పుడు ఉన్నది ఉన్నట్టు అంగీకరించే ఒకానొక స్థితిలో నిలిచిపోతే విచారణ మార్గం. నువ్వెవరో నీకు తెలియదు అందుకని ప్రతిసారి నువ్వు దేవుణ్ణి కోరుకుంటున్నావు అనమాట. అటువైపు చూస్తున్నావు. దీనికి శరణాగతి. కంప్లీట్ యూ హ్యావ్ సరెండర్డ్ టు వాట్స్ ఎవర్ ద గాడ్ యూ హ్యావ్ చూజన్. ఇంకా తర్వాత సంశయం లేదు, ఏం జరిగినా నువ్వే అంత. ఇప్పుడు అన్నమయ్య ఎవరు? కంప్లీట్ సరెండర్ అయినవాడు. త్యాగరాజస్వామి సరెండర్ అయినవాడు. ముత్తుస్వామి దీక్షితార్ ఏం జరిగినా కామాక్షి అంతే, కామాక్షం వాడు అన్నాడు. ఈ అమ్మాయి పెళ్ళయింది, అంత కామాక్షి దయ. తర్వాత కొడుకు పుట్టాడు, మనవడు పుట్టాడు, కామాక్షి దయ. అంత కామాక్షి దయనే. చక్కటి కవిత రాశారు, కామాక్షి దయ. క్యాన్సర్ వచ్చినట్టుంది, అమ్మ దయనే. నాతో పని అయిపోయింది అనుకుంటా అమ్మకి. ఎప్పుడన్నా వివేకానందలో ఉన్న ఈ డ్యుయాలిటీ మనం చూడొచ్చు. ఎప్పుడన్నా మీరు ఈ చిన్న పోయి వివేకానంద రాసిన విన్నారు లేదా నాకు తెలియదు. ఓ మదర్ మై ప్లే ఈజ్ డన్ అని ఒక పోయం ఉంటుంది. ఎప్పుడన్నా విన్నారా? చదివారు ఎప్పుడన్నా? వివేకానంద రాసిన ఒక పోయం అన్నమాట. మై ప్లే ఈజ్ డన్. ఎవరితో చెప్తున్నాడు? అమ్మతో చెప్తున్నాడు. జగన్మాత అనుకో, శారదామాత అనుకో, అది నీ ఇంటర్ప్రిటేషన్. ఆయన చెప్పలేదు. చూడు ఏం చూడు. ఎవర్ రైజింగ్ ఎవర్ ఫాలింగ్ విత్ ద వేవ్స్ ఆఫ్ టైమ్, స్టిల్ రోలింగ్ ఆన్ ఐ గో, ఫ్రమ్ ఫ్లీటింగ్ సీన్ టు సీన్, ఎఫిమరల్ విత్ లైఫ్స్ కరెంట్స్ ఎబ్ అండ్ ఫ్లో. ఓ ఐ ఆమ్ సిక్ ఆఫ్ దిస్ అన్ఎండింగ్ ఫోర్స్, దీస్ షోస్ దే ప్లీజ్ నో మోర్. అంటే నాకు ఏది ఆసక్తి వస్తలేదు. ఇవి ఉదయం వస్తుంది, రాత్రి వస్తుంది, పని చేస్తున్నా పోతుంది. ఏంది ఇదంతా? దిస్ ఎవర్ రన్నింగ్, నెవర్ రీచింగ్, నార్ ఈవెన్ ఎ డిస్టెంట్ గ్లిమ్స్ ఆఫ్ షోర్. పరిగెడుతున్నా, చేస్తుంటే చాలా వరకు చేశాడు వివేకానంద. ఎంత పోయినా తీరం వస్తలేదు. నేను ఎంత ఈద కొడుతున్నా, స్విమ్మింగ్ పూల్లో నువ్వు దుంకావు, డైవ్ వేసావు, నువ్వు కొడుతున్నావు, బార్డర్ అనిపిస్తుంది. నీ పరిస్థితి ఉండదు. ఎంతకని కొడతావు? ఎన్నికి పోతే వెనక బార్డర్ కనిపిస్తలేదు, ఇటు చూస్తే ఇటు బార్డర్ కనిపిస్తలేదు, ఇటు చూస్తే ఇటు బార్డర్ కనిపిస్తుంది, లోపలికి పోతే వస్తూనే ఉంది, ఎటు పోతాం? అటువంటి పరిస్థితుల్లో రాసిన పోయం ఇది. ఫ్రమ్ లైఫ్ టు లైఫ్, నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, ఫ్రమ్ లైఫ్ టు లైఫ్ ఐఎమ్ వెయిటింగ్ ఎట్ ద గేట్స్, అలాస్ దే ఓపెన్ నాట్, డిమ్ ఆర్ మై ఐస్ విత్ వెయిన్ అటెంప్ట్ టు క్యాచ్ వన్ రే లాంగ్ సాట్, all it is life's high narrow bridge I stand and see below, the struggling crying laughing throng for what no one can know. ఏడుస్తున్నా మనిషి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, థ్రిల్ అవుతున్నాడు, బట్ ఎందుకో తెలియదు. అంత మైండ్ ఆడే కల్పన అని తెలుసుకోలేకపోతున్నాడు. లాస్ట్కి ఇట్లా చెప్తూ ఈ కంక్లూడ్స్, బియాండ్ ఆల్ టేక్ మీ ఓ మదర్ టు దోస్ షోర్స్ వేర్ స్ట్రైప్స్ ఫర్ ఎవర్ సీజ్. ఎక్కడైతే ఏ కష్టాలు ఉండవు అక్కడ నన్ను తీసుకెళ్ళి నిలబెట్టు. బియాండ్ ఆల్ సారోస్, అన్ని బాధలకు అతీతంగా, బియాండ్ టీయర్స్, కన్నీళ్ళకు అతీతంగా, బియాండ్ ఈవెన్ ఎర్త్లీ బ్లిస్, అంటే ఈ యొక్క పరమానందాన్ని అనుభవించే దాని నుంచి కూడా నన్ను తీసుకెళ్ళు. హూస్ గ్లోరీ నీదర్ సన్ నార్ మూన్ నార్ స్టార్స్
దట్ ట్వింకిల్స్ బ్రైట్. అంటే ఈ సూర్యకాంతి కన్నా, చంద్రుడి కన్నా, ఈ చుక్కల వెలుగు కన్నా అద్వితీయమైన వెలుగు ఉండే ఒకనొక నిశ్చలత. నార్ ఫ్లాష్ ఆఫ్ లైటింగ్ కెన్ ఎక్స్ప్రెస్. అంటే ఏది వ్యక్తపరచలేని, బట్ దే రిఫ్లెక్ట్ ఇట్స్ లైట్. లెట్ నెవర్ మోర్ డెల్యూజివ్ డ్రీమ్స్ వేల్ ఆఫ్ దై ఫేస్ ఫ్రమ్ మీ అని చెప్తూ, మై ప్లే ఇస్ డన్ ఓ మదర్, బ్రేక్ మై చైన్స్ అండ్ మేక్ మీ ఫ్రీ. ఇది ఎవరు చెప్పారు? వివేకానంద రాసిన. వివేకానందాన్ని మనం పాజిటివ్గా ప్రజెంట్ చేస్తాడు. చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఎందుకో తెలుసా? అంటే ఇప్పుడు చెప్తే జనాలకు కోపాలు వస్తాయి. అందుకని ఇది హాఫ్ ద రికార్డ్ చెప్తా. రమణ మహర్షి, నేను ఎప్పుడు రేపు వచ్చిన టాక్ చేద్దాం అనుకుంటున్నా. ఆయనకు లాస్ట్లో పుండు వచ్చింది ఒకటి, సర్కోమా అని, రాజపుండు, ఏదో పేరు అందమైన పేరు పెట్టుకో. రాజుగారికి రోగం వస్తే అది మహారోగం అంటుంటుంది. అది ఏడ్సైనా సరే, మహారాజు గారికి మామూలు రోగాలు ఎట్లా వస్తాయి, గొప్ప రోగాలు వస్తాయి వాళ్ళు. సో ఆ రాచపుండు, అందరు అయ్యో భగవాన్ మీకు రాచపుండు వచ్చింది. అవును, భగవాన్కి రాచపుండు లేచింది పాపం అనేటువంటి, నాకు అనేటువంటి కాదు, శరీరం అంటే ఒక్కసారి కూడా చెల్లించలేదన్నమాట. అంటే ఇక్కడ అంటే మనసు విచారణ చేస్తే తెలుస్తుంది. నీకు శరీరం ఉంది, నువ్వు శరీరాన్ని కాదని తెలుస్తుంది. విచారణ వల్ల తెలిసేది. అది తెలిసింది. అయిపోయింది. నొప్పి వచ్చినప్పుడు నొప్పి శరీరానికి ఉంది, నీ మనసుకి ఎక్కడ ఉంది? అంటే తను నొప్పి వచ్చిన బాధపడినా అది మనసుకు అంటుకున్నట్టు అంటుకోదు. నేను నా అనుభవంగా చెప్తున్నా. ఇప్పుడు నాకు రాత్రి జ్వరం వచ్చింది, నా శరీరానికి వచ్చింది. నేను మామూలుగా ఉన్నా, నేను బుక్ రాసుకున్నా, సినిమా చూశాను, అప్పుడు నా బిడ్డ సాక్ష్యం. అమ్మా నాకు జ్వరం వచ్చిందని మూలకు పడుకునేది ఏం లేదు. శరీరం పడుకుంటే నీకేమి, నీ మనసుకేమి? మనసులో అలజడి ఉండదు, 100% ఉండదు, ఉండే అవకాశమే లేదు. ఉందా అయిపోయాయి, మళ్ళీ నువ్వు చేతులకు వచ్చి పడ్డా. నాకెందుకు ఇట్లయింది? సి వాట్ యు ఆర్ గెట్టింగ్ ఐడెంటిఫైడ్ అన్నది ఛాలెంజ్. చిన్నపిల్లలు ఒక బొమ్మతో ఐడెంటిఫై అవుతారు. బొమ్మకి ఏమన్నా అయితే వాడు ఏడుస్తాడు. ఒక ధనికుడు కారుతో ఐడెంటిఫై అవుతున్నాడు, కారుకి ఏదైనా అయితే వాడు ఏడుస్తున్నాడు. ఇద్దరు పిల్లలే ఇప్పుడు సరిగ్గా చూస్తే. ఒక శరీరానికి ఏమైనా ఏడుస్తున్నాడు. ముగ్గురు ఐడెంటిఫై అయిన వస్తువులు వేరు, కానీ ముగ్గురు కన్నీళ్ళు ఒకటి. ఇప్పుడు నేను కారు పోయిన కాబట్టి ఏడుస్తున్నా, నువ్వు ఆఫ్టర్ ఆల్ బొమ్మ కోసం ఏడుస్తున్నావు. గూట్లు ఎండడానికి లేదు. బొమ్మ వాడికి ఎంత ఇంపార్టెంట్, నీ కారు ఎంత ఇంపార్టెంట్, అట్లా ఒక సినిమా హీరోకి శరీరం అంత ఇంపార్టెంట్, ఒక అమ్మాయికి బంగారం అంత ఇంపార్టెంట్. ఇక్కడ విషయం ఏంది? ఉన్నది ఉన్నట్టు చూస్తే నువ్వు ఉన్నా లేకపోయినా అది నీకు ఉపయోగపడే వస్తువు బంగారం. కారు నీకు ఉపయోగపడే వస్తువు, బొమ్మ నువ్వు ఆడుకునే వస్తువు అని తెలుసుకున్నప్పుడు బొమ్మ పోతే వెతకడం ఉంది తప్ప బాధపడడం లేదు. శరీరానికి ఏదైనా ఫోన్ ఊపుకోవడం ఉంది. అవసరమైతే ఆ శరీరం చాలా అది తీవ్రమైన వేదనకు గురవుతున్నది శరీరము, దానివల్ల కన్నీళ్ళు వస్తున్నాయిరా, నేను ఏడవటంలే అని చెప్పే స్థితి ఉంది. చూసేవాళ్ళకి నేను ఏడుస్తున్నట్టు అనిపించచ్చు, బట్ దేర్ ఈజ్ ఎ స్టేట్ వేర్ యూఆర్ సింప్లీ సేయింగ్ ఈ టీయర్స్ శరీరానివి, నావి కావు, నా మనసుకు సంబంధించింది కాదు, నేను బాధగా దాన్ని మార్చుకోను. నీకు ఇది ఎవరు తెలియదు, వేరే వాడికి. ఫోటో తీస్తే అందరూ అదే ఏడుపు ముఖం కనిపిస్తుంది, కానీ వాడు ఏడవట్లే. ఉదాహరణకి ఒక స్పాంజ్ చేతిలో బట్టి పిండు, నీళ్ళు స్పాంజ్ దగ్గర కాడుతున్నాయి, చేతులకి వెళ్ళి కాడుతున్నాయా? అది తెలుసుకుంటే చాలు. చూడ్డానికి చేతులకి వెళ్ళి కానట్టు కూడా అనిపిస్తుంది. నువ్వు ఏడుస్తున్నావు, బాడీ ఏడుస్తుందని నీకు తెలుస్తుంది ఒక్కొక్కసారి. విచారణ మార్గంలో ఎవరైతే స్పష్టంగా చూస్తారో దే సీ ఏ గ్రేట్ సపరేషన్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్, అండ్ దే ఆల్సో నో బాడీ అండ్ మైండ్ అనుకుంటే ఒక్కటిగా పనిచేస్తాయి, లేదా వాటికి అంతులేని దూరం ఉందని తెలుస్తుంది. రెండో తాను మనసు కూడా కాదని తెలుస్తుంది. ఎందుకంటే ఆలోచన చేయని సమయంలో అక్కడ ఉన్నది ఎవరనేది పెద్ద క్వశ్చన్. విచారణలో టైం పడుతుంది. ఇట్ మే టేక్ 12 years to 41 years, సమ్టైమ్స్ 2-3 లైఫ్ టైమ్స్ ఆల్సో. ఎందుకు టైం పడుతుంది అంటే విచారణ అంటేనే అట్లుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఫోన్ కొనుక్కోవడం అన్నది నమ్మకం, ఫోన్ తయారు చేయడం విచారణ. తయారు చేయడానికి టైం పడుతుంది, ఎంతైనా పట్టవచ్చు, లాస్ట్లో చెడిపోవచ్చు, తెలియపోవచ్చు. అందుకే విచారణ చేసేవాడు ఎవరిని బ్లేమ్ చేయడు, నా లోపమే అంటాడు. నమ్మకంలో నీవు నేను వస్తుంది, విచారణలో ఇంకా ఏమీ లేదు. ఇంకా చూద్దాం అంటే అట్లీస్ట్ ఉన్నదాన్ని చూడ్డం అంటే తెలుస్తుంది.
ఇప్పుడు కొనుక్కునేవాడు నమ్మకం ఏంటంటే ఐఫోన్ మంచిదంటే అందరూ వాడుతున్నారు నమ్మకం అంతే. నీకు అసలు ఐఫోన్ గురించి ఏం తెలుసు అని అడుగు, పేపర్ ఇచ్చి రాయవను. నీకు ఐ గురించి తెలియదు, ఐఫోన్ గురించి తెలియదు. జస్ట్ యు ఆర్ యూజింగ్ ఇట్. ఇంకా చాలామందికి దాంట్లో ఉన్న అన్ని ఫీచర్స్ కూడా తెలియదు. అసలు ఐఫోన్ తయారు చేసేవాడు ఎన్ని ఫీచర్స్తో తయారు చేసిండో అందులో 1% కూడా మనకు తెలియదు. అసలు ఒకసారి ఐఫోన్ ఫీచర్స్ అని కొట్టు, ఎన్ని తెలియదో మనకు, ఎన్ని ఉంటాయో ఆప్షన్స్. నేను ఐప్యాడ్ కొని ఇన్ని పుస్తకాలు రాసి నాకు మొన్న ఏమాత్రం ఐప్యాడ్ తెలియని వ్యక్తి చెప్తే నాకు ఒక ఫీచర్ తెలిసింది. నేను ఒక ఫైల్ పంపిస్తున్నా, అన్ని జేపీజీగా మార్చి పంపాలి టెక్నికల్. నేను పుస్తకం రాసి మా అన్న ఒకసారి పంపిస్తే మొత్తం 200 పేజీలు. అరే అది ఆ ఫైల్ నేను డౌన్లోడ్ చేసుకోలే, మళ్ళీ ఒకసారి పంపించవా అన్నాడు. నాకు మస్తు కోపం వచ్చింది అసలు. దానికి కారణం ఏంది, ఒక్కొక్క ఫైల్ నేను జేపీజీ చేయాలి, 10 సెట్ తీసి నీకు పంపించాలి. నువ్వు చేసి పంపించినప్పుడు చూసుకోవాలి కదా. దానికి కారణం ఏంది, నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ కారణం. అంటే 200 పేజీలు 200 సార్లు నేను పేజ్ ఓపెన్ చేయాలి. అదే పంపించాను. మళ్ళీ ఏమొచ్చింది కాంటెక్స్ట్, అన్ని పేజెస్లో ఒక చిన్న డాట్ ఏదో ఉంది చూడ, అన్నింటిలో డిలీట్ చేయాలి. అది మళ్ళీ 200 సార్లు చేయాలి. మళ్ళీ 200 చేస్తే 200 సార్లు పంపించాలి. 200 సార్లు ఒక ప్రతి ఫైల్ని జేపీజీగా మార్చాలి. ఈ 5-6 ఏళ్ళలో అదే చేసిన. కానీ మొన్న అసలు ఏమాత్రం అనుభవం లేని ఒక వ్యక్తి అంత కలిపి ఒకసారి జేపీజీ అయితే కొడుతుందా కాదు అని అడిగాడు. అసలు థాట్ రాలేదు నాకు. నేను ఫోల్డర్ షేర్ కొట్టి జేపీజీ కొడితే మొత్తం ఫోల్డర్ అయిపోయింది. నేను చూపిస్తాను మీకు. అంటే నేను అటు చేసి చూసిన, ఊరే నీ అమ్మ ఎంత అంతులేని అజ్ఞానం ఉందిరా బాబు నాకు. ఇంకా చూడు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా? ఒకప్పుడు అయితే అంటే జస్ట్ 3 days క్రితం వరకు ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని సార్లు నేను ఫైల్ చేసి పంపిస్తుంటే, ఇప్పుడు అంతా కలిపి ఒకటిసారి చేస్తే వచ్చేసింది. ఇంకోటి నా చెక్ కూడా చేయలే, నీకు సరిగ్గా చూస్తే గీతలతో సహా ఉంటుంది. చూడు, ఈ నిలువు గీతలు ఉన్నాయా? అంటే నాకు ఫియర్ లేదు. ఇంకా నేను మా అన్నకి చెప్పిన ఎన్నిసార్లు పంపిస్తే ఇంకా నీకు చూడు ఫ్రీడమ్. తెలియకపోతే అట్లా, తెలిస్తే ఎట్లా? ఇప్పుడు ఇందా చెప్పింది లూప్ అనుకోవచ్చు. లూపే అంటే నాకు తెలిసింది అల్టిమేట్ నేను అనుకోను, కానీ నాకు ఆ థాట్ రాలే. రెండోది, నా చుట్టుపక్కల ఎవరైనా ఐప్యాడ్ వాడుతుంటే నాకు తెలిసేది. నాలాగా ఎవరైనా పుస్తకాలు రాసే వాళ్ళు ఉంటే ఐడియాస్. అసలు మొత్తం హైదరాబాద్లో ఐప్యాడ్లో చేతిరాతతో పుస్తకం రాసి ఏకైక కౌన్కిస్గా కొట్టగానే నేనే. అది ఇంకొంత డిస్కస్ చేయనికి రాదు, ఇంకోటి నాకు చెప్పలేడు. ఇప్పుడు షార్ట్స్ ఎట్లా చేయాలంటే చెప్తారు ఎవరైనా, ఫోన్పేలో ఎలా డబ్బులు పంపాలంటే ఎవరైనా చెప్తారు, వాట్సాప్ గురించి అడిగితే చెప్తారు. బుక్ రైటింగ్ అంటే ఏమైనా తెలుస్తుంది, దాంట్లో న్యూయాన్సెస్ ఏమైనా తెలుస్తుంది. వెరీ రేర్ సబ్జెక్ట్ కదా. అందుకని విచారణ మార్గము అండ్ ఒక దాన్ని పూర్తిగా నమ్మడం అంటే శరణాగతి. నమ్మడం అంటే క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. కానీ మన భారతీయత యొక్క ఫెయిత్ అనేది జస్ట్ సూపర్ఫిషియల్ ఫెయిత్ కాదు. ఇందులో శరణాగతి ఉంది. ఈవెన్ కంప్లీట్ యూ సరెండర్. అంటే ఏం జరిగినా నీవే. మంచి జరిగితే నీవు, చెడు జరిగితే అట్టెట్లా చేసినావు దేవా అని క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు విచారణ ఉంది కదన్నా, విచారణ చేసినప్పుడు అది ఎట్లా అనేది కరెక్ట్ క్వశ్చన్ అడిగిన. ఐ వాజ్ వెయిటింగ్ యాక్చువల్గా. విచారణ అన్నది ఎట్లా చేయాలంటే దానికి ఒక్కటే ఉంది, స్వపర భేదాలు లేకుండా చూడటం విచారణ అన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. కాదు, విచారణ అంటే ఏదైనా ఒక దాన్ని నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు నీకు ఫేవర్గా క్వశ్చన్ చేయొద్దు. నీకు నచ్చిన ఆన్సర్ వస్తే క్వశ్చనింగ్ ఆపొద్దు. నీవు నేను తీసేసి విషయాన్ని చూడాలన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఒక చిన్న షార్ట్ అది చూసిన, కార్ చాలా బాగుంది అంటే ఓకే, అది యాక్చువల్గా అది రోడ్డు మీద పెడితే ఒక ఫ్రెండ్ వచ్చి కొట్టాడు దాన్ని. నాకు ఏం చేయాలి అర్థమైతే లేదు. నాకు ఎవరికి ఫోన్ చేయాలి తెలియక ఏదో నెంబర్ వెళ్తే నీకు వచ్చిందని చెప్తాడు. అది వాడు ఏం చెప్తాడు, ఇంటున్న వ్యక్తి ఏం చెప్తాడు, వాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అంటే ఆ వ్యక్తి ఘోరంగా ఏడుస్తుంటాడు. ఎవడంటే అంత బాధపడతారా? ఇంతకు ఏం చేశారంటే పక్కన మొత్తం గీతలు పెట్టారు కారుకు, ఆ తర్వాత అదేంది మన అద్దం కూడా కొట్టారు.
ఎందుకు కొట్టి రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేసినా చేశారు. నాకెంత బాధ అవుతుంది. బాధపడొద్దు తమ్మి, బాధపడొద్దు, ఏం కాదులే అని చెప్పిన తర్వాత యాక్చువల్గా ఆ కారు నీది అంటాడు. వాడు ఇప్పుడు దాన్ని నా కారైనా ఏం కాదులే అంటే వాడు కరెక్ట్ విచారణ చేసినట్టు. నా కారణగానే వాడు మొత్తం ఫోన్కి ఎత్తేసి మా దగ్గర చెప్పి వాడు తిట్టి వాడు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు అనుకో. అంటే అర్థమైంది, నువ్వు నీకైతే ఒకలాగా వేరే వాడికైతే ఒకలాగా చేసేది ఉందా, విచారణ జరగదు. విచారణకు మొట్టమొదటి స్టెప్ ఏంది, స్వాపర భేదం తీసేసేయాలి. విషయాన్ని తెలుసుకుంటున్నావు, నాకు నచ్చిన విషయం అనేది లేదు, నా అన్నది వచ్చిందా, విచారణ లేదు. అసలు విచారణ అనేది నాన్న ఎందుకు వస్తుందని అంత ఆశమాశగా. అందుకే నేను చెప్తున్నా, మన ఎవ్వరికైనా 99.9999 మానవ జాతికి విచారణ మార్గం పనిచేయదు. అదొక ప్రత్యేక సందర్భంలో ఒక మనిషికి అట్లా టైం దొరుకుతుంది. దాంతోపాటు వాడికి ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అన్ని అనుకూలిస్తే. అది వాడేం ప్లాన్ చేసుకోడు. ఇప్పుడు రమణ మహర్షికి అంతులేని ఏకాంతం లభించింది. ఇదే రోజులు రమణ మహర్షి ఉంటే అసలు విచారణ చేసేవాడు రమణ మహర్షి అయ్యేవాడు, భగవాన్ అయ్యేవాడు కాదు. వాళ్ళ అమ్మ నాయన వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయేటోళ్ళు. ఎందుకో తెలుసా, ఎవరెవరు షార్ట్ తీసి పెట్టేటోళ్ళు. అదే కథం. రమణ మహర్షి ఖచ్చితంగా ఫోన్ వగిన ఉండేది, ఆధార్ కార్డు అని ఉండేది, లేకపోతే సీసీ కెమెరాలో పడి ఉండేవాడు. ఇప్పుడు ఆయన నీలమాళిగలో లేకపోతే మాతృ భూతేశ్వరాలయంలో ఎక్కడెక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఎవ్వరి పర్యవేక్షణ లేదు కనుక, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి దేవాలయాలు ఖాళీగా ఉండేవి. అందుకని అతను విచారణ అంటే ఏకాంతంగా కూర్చోవాలని తనకు ఒక థాట్ వస్తే అది కొనసాగింది. అంటే అన్ఇంటరప్టెడ్నెస్ కావాలి విచారణకి. యు ఆర్ జస్ట్ లుకింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్, విచారణ ఎక్కడి నుంచి చేయొచ్చు అనేది కూడా ఒక ప్రశ్న. దానికి ఆధారం ఎక్కడ? ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయాలనుకో, నలుగురం, ఈ నలుగురికి ఒకటే ఇల్లు అప్పచెప్పా, నలుగురు 4 రకాలు క్లీన్ చేస్తారు. ఈయన కిచెన్తో స్టార్ట్ చేస్తాడు, నువ్వు బట్టలతో స్టార్ట్ చేయొచ్చు, నేను బాత్రూమ్తో స్టార్ట్ చేయొచ్చు, నేనైతే పక్కనకి అప్పచెప్పొచ్చు. రకరకాలుగా పని ఓవరాల్గా ఇల్లు క్లీన్ అయిన తర్వాత ఒకేలాగా అనిపిస్తుంది. ఇదైతే క్లియర్ కదా. అట్లా ఎక్కడ విచారణ మొదలు పెట్టాలంటే, నువ్వు ఏదైనా ఒక సందర్భానికి గాయపడ్డ సందర్భం ఉందా, ఏదైనా సంఘటనకి. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తిని చూడగానే నీకు భయం వేస్తుందా, అక్కడ విచారణ మొదలుపెట్టు. ఎందుకు ఈ భయం పుట్టింది? మా అమ్మతో మాడితే భయం ఎందుకు లేదు, మా బాస్తో మాడితే భయం ఎందుకు అవుతుంది, ఇద్దరు మనుషులే, భయం ఎందుకు వస్తుంది అన్నది విచారణ చేయాలి. అంతే, ఇంకా దాన్ని వదిలిపెట్టకూడదు ఇంకా. సో నెక్స్ట్ మాటికి అతని దగ్గరికి వెళ్తే ఫియర్ వచ్చింది, ఎరుకలో ఉండడం అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ద మూమెంట్ యు ఆర్ గోయింగ్ ది ఫస్ట్ టైం యు ఆర్ అవేర్, చూస్తున్నావు అట్లా, అప్పుడు నీకు మైండ్ పరిచయం అవుతుంది. ఓహో, నాకు డబ్బు అనేది లేదు, ఉద్యోగం డబ్బు కోసం చేస్తున్నా, నాకు ఎక్కువ స్కిల్ లేదు, దీనివల్ల నాకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, ఒకవేళ ఉద్యోగం పోతే నేను బతకలేనన్న ఆలోచన వల్ల ఈ వ్యక్తి ఉద్యోగం తీసేయగలడు, నాది మేబీ ఆ రీజన్ వల్ల నాకు భయం వస్తుంది అని నీకు విచారణ తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అయిపోలే, అసలు భయం లేకుండా బతకాలంటే ఏమి? అసలు భయం ఓకే, ఇప్పుడు ఆ ఉద్యోగం లేకపోతే నేను బతకలేదు, మళ్ళీ విచారణ. సో విచారణకు జవాబు స్వాపరాలు తీసేసేయాలి. యు ఆర్ లుకింగ్ ఇన్ టు ద ఆన్సర్ అండ్ దాని యొక్క లాజికల్ కంక్లూజన్లో నీ మైండ్ పూర్తి ఫ్రీ అయిపోతుంది. తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. అందుకే టైం పడుతుంది. ఒక్కొక్కసారి ఒక్క చిక్కుముడి పెట్టడానికి టైం పడుతుంది. ఒక్క చిక్కుముడి ఒక్క దగ్గర ఆగిపోతుంది, అది టైంలోనే పోతుంది. వాడు చూస్తూ ఉంటుంది అన్నట్లు. విచారణ చేసేవాడు ఇనిషియల్గా ఎలా ఉన్నా రాను హీ లుక్స్ వెరీ సీరియస్. ఎందుకో తెలుసా, అతను ఒక ఎరుకగా ఉన్నాడు, అతను ఒక దాన్ని చూస్తున్నాడు, కంటికి కనబడని దాన్ని చూస్తున్నాడు, ఆలోచనని చూస్తున్నాడు. వెరీ వెరీ డెలికేట్ సిచ్యువేషన్ అది. చెడిపోవచ్చు కూడా కొన్నిసార్లు, తన నియంత్రణ నుంచి వెళ్ళిపోతుంది, తనకి ఎవరో పట్టుకెళ్ళి పెళ్లి చేస్తారు, ఇట్లయితుంది, మొత్తం లైఫ్ కొలాప్స్ అయిన సందర్భాలు ఉంటాయి. వెరీ రేర్లీ ఆ విచారణ చేసి వాడు ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోతాడు, ఇలాంటి ఇష్టం లేక కాదు, కుటుంబ సభ్యులంటే ఇష్టం లేక, విచారణ అన్ఇంటరప్టెడ్గా సాగాలని ఒక సంకల్పం వస్తుంది అనమాట. అంతకుమించి ఏముండదు. కానీ చూసే వాళ్ళకి చాలా మిస్లీడింగ్గా అనిపిస్తుంది. ప్రచారం జరుగుతుంది, అపోహలు వస్తాయి, రూమర్స్ వస్తాయి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఒకదాన్ని పట్టుకొని పోవన్నారు కదా, ఆ పట్టుకొని పోయే దారిలో ఆలోచించొద్దు ఇది ఒకటి. ఇప్పుడు సరే పట్టుకొని పోయినాం, అసలు లేదు ఇంకా లేదా, ఇదే తప్పు అనమాట. ఇక్కడనే పక్క దోవ స్టార్ట్ అయింది ఆల్రెడీ.
నువ్వు నెక్స్ట్ విచారణ చేయాలనుకుంటే ఇంకా బిగిన్ చేయంతే, ఏమైంది ఉంటే అది అవుతుంది. అంతేగాని నువ్వు మళ్ళీ అనలైజ్ చేసి విచారణ చేయడం ఉండదు. ఇప్పుడు విచారణ అయిపోయిందన్న, అది టాపిక్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు నేను కుక్కను కొన్నా, ఇప్పుడు అడుగుతున్నాను అది రాత్రి వచ్చి మెడ కొరికితే భయ్యా, సరే నువ్వు ఫస్ట్ కొను, అప్పుడు కుక్క మూతికి గట్టేయాలి. మరి రాత్రి తను కొరుక్కొని అది ఓపెన్ చేసుకుంటే ఇది డిస్కషన్లకు ఎంటర్ అవుతున్నాం మనం. విచారణ డిస్కషన్ లేదు, ఇంకా లైన్ అయిపోయింది. కుక్కని తీసుకొచ్చుకో, ఇప్పుడు వచ్చినాక తెలుస్తుంది వాట్. అంటే అదే మీరు అన్నట్టు అంటారు కదా, ఒకటి ఏదైనా చేసినప్పుడు ప్రోన్స్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, ఇది వచ్చినప్పుడు దాన్ని ఇది చేయాలి, ఫేస్ చేయాలి అని చెప్తుంటారు. ఇప్పుడు విచారణ పాటు పక్కకి పెడితే ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పట్టుకుని మంచి చేసిన చెడు చేసినా ఆయననే అని చెప్పి ఆ నమ్మకం అది చెప్పారు కదా. ఇప్పుడు నేను ఒకరిని పట్టుకున్నా ఆ దారిలో ఇప్పుడు కొన్ని స్తోత్రాలు ఇవి లేదా? నేను అందుకే ఫస్ట్ నేను మొత్తం నువ్వు విన్నవో లేదో నాకు తెలియదు, నేను చాలా స్పెసిఫిక్గా నేను కొన్ని స్టేట్మెంట్ చెప్తా. క్రిస్టియన్ అండ్ ఇస్లామిక్ ఫెయిత్స్ ఆర్ డిఫరెంట్. ఆ శరణాగతి వేరు, అందులో శరణాగతి కాదు, అది జస్ట్ బిలీఫ్ అంతే. అది మన భారతీయ దర్శనంలో బిలీఫ్ అనేది ధర్మం ఆధారంగా ఉంది. బిలీఫ్ జస్ట్ బిలీఫ్ ఉండడం వేరు, బిలీఫ్కి ధర్మం జోడించాలి. ఇక్కడ బిలీఫ్ అంటే నాకు బెంజ్ కారు కావాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తే కథ చెప్తే అర్థమైపోతుంది. ఒకడు అమ్మవారిని ధ్యానిస్తున్నాడు ప్రతిరోజు, పోయి పూజ చేసి నాకు ₹1,00,00,000 నాకేమవుతుంది, నువ్వు ఇస్తున్నావు అంతే, నాకు సంవత్సరం కల్లా నాకు ₹1,00,00,000 ఇవ్వాలి అమ్మ, అంతేగా. నేను ఎవరు నమ్ముకుని నేనే నమ్ముకున్నా అంతే, రైట్ అనొచ్చు. మళ్ళీ 1 month తర్వాత ఆలోచిస్తున్నావా లేదా అమ్మ, చలో చూడు నీ కొడుకు నేను. మళ్ళీ 6 నెలల తర్వాత 6 నెలలు ఏం చేయబోతివి, మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం అయింది, అసలు నువ్వు అమ్మవే కాదు, అసలు నువ్వు అడిగిన ఒక్క కోరిక తీర్చలేదు, నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా అంటే అమ్మవారు ప్రత్యక్షమే దౌడకెట్టి కొట్టిందని. ఒక లాటరీ టికెట్ కొనుక్కోరా, నువ్వు ఏమైనా చేస్తే కదా నేను ఏమైనా చేసేది. సో క్రిస్టియన్ ఫెయిత్లో లాటరీ టికెట్ కొనుక్కోవడం లేదు, జస్ట్ వెయిటింగ్ చేయడం ఉంది. మన దాంట్లో యూ హ్యావ్ టు డూ సంథింగ్. అక్కడి నుంచి ట్రస్ట్ శరణాగతిలోకి రా అని చెప్తున్నా. నీ ధర్మం విస్మరించకు, నీ పిల్లలకు తిండి పెట్టు, అన్ని చెయ్యి, అయినా సరే ఆరోగ్యం చెడిపోయింది, అప్పుడు నీ చేతిలో లేదు. అప్పుడు ఎప్పుడన్నా వీలైతే భారతీయార్ స్టోరీ చదివితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. భారతీయార్ అని తమిళ పోయిట్, ఆయన వన్ ఆఫ్ ద ఫేమస్ పోయిట్స్. అతను అసలు అమ్మవారు ఉపాసకుడు, ఒక గొప్ప, అసలు ఒక ప్రబంధం రాస్తున్న సమయంలో భార్యకు జ్వరం వస్తుంది. జ్వరం వస్తే పక్కన అంటాడు అనమాట, అసలు నువ్వేం మనిషివిరా, భార్యకు జ్వరం వచ్చింది, నువ్వు కవితను రాసుకుంటున్నావు, ఎటో పోతున్నావు, పొద్దున్నే ఆ గడ్డం పెంచుకొని తిరుగుతున్నావు అంటే. చాలా సీరియస్ పర్సన్ భారతీయార్. తీక్షణంగా చూస్తాడు, చూసి ఆమె దిక్కు చూస్తాడు. రియల్ స్టోరీ. ఆమె జ్వరానికి కారణం నేను కాదు, నేను తగ్గేయడానికి. రెండోది, నాకే సమస్య అది నా పరిధిలో లేదు, అది ఇప్పుడే నాకు తెచ్చావు కాబట్టి నేనేం చేయలేను తన జీవానికి. నా దగ్గర డబ్బులు లేవు, సింపుల్. నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదో రాయాలనిపిస్తుంది, రాస్తున్నాను. ఇప్పుడు నేను డబ్బు మీద ఫోకస్ చేయలేను అని అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అక్కడనే నీ ఉన్నవని నాకు తెలుసు, ఈ సమస్యకు నువ్వే ఏదైనా సాల్వ్ చేయాలి, నేను ప్రస్తుతం వేరే పనిలో ఉన్నా అని చెప్తాడు. సో తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు, కానీ తన దగ్గర డబ్బు లేని కారణంగా వైద్యం జరగట్లేదు, అంతే కదా అని చెప్తే, అక్కడి నుంచి ఒక వ్యక్తి పోతూ అడ్రస్ అడుగుతాడు. ఒక ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా అన్న తర్వాత అట్లా వెళ్తే అయిపోయింది అంటే, అక్కడ ఒక ఆమె పడుంది. ఎవరు జ్వరం వచ్చింది ఏమన్నా అంటే, అవును నేను డాక్టర్ని సూచించిపోయాడు. వచ్చిన తర్వాత అది అమ్మవారు చూసుకుంటుందని చెప్పాను కదా, డోంట్ డిస్టర్బ్ అనంట అసలు. సో అట్లుంటుందంటే నాకు చాలా అద్భుతం జరిగిందిరా, అద్భుతం లేదు, ఏం లేదు, అది నాకు సంబంధమే లేదు. నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నా. అదేంది, నా లోపల నుంచి ఒక కవితావేశం వచ్చింది, నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను. అట్లా నీ ధర్మంలో కొన్ని ఉండకపోవచ్చు. ఇప్పుడు సర్జరీ చేయడం మన ధర్మంలో లేదు, డాక్టర్ చూసుకుంటాడు. అది ఆ సర్జరీకి డబ్బులు అంటే నీ దగ్గర కొన్నే ఉన్నాయి. అప్పుడు నువ్వు శరణాగతి అంటే ఏంది, శరణాగతి అంటే శరణాగతే,
అప్పుడు నువ్వు ఉత్త కూర్చొని పూజ చేసి ఎదురు చూడకుండా నువ్వు ఫ్రెండ్స్ని అడగాలి, బంధువులను అడగాలి, మళ్ళీ అడగాలి. అందరిని అడుగుతున్నా ఇంకా వస్తలేవు ఏంది రామా అని అడగాలి. అంతగాని నువ్వు ఏమీ చేయకుండా కూర్చొని నువ్వే చేయాలి మొత్తం అనడానికి లేదు. నువ్వే నీ ధర్మాన్ని నువ్వు పూర్తిగా నిర్వర్తిస్తే మిగతాది దైవం చూసుకుంటుందని చెప్తారనమాట. అలా జరుగుతుంది కూడా. నాకు ఎన్నో ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. పూర్తి భక్తుల్ని ఈ ప్రకృతి కాపాడుతుంది. ఎందుకంటే ఆ పూర్ణ భక్తి అవుతుందో చుట్టుపక్కల వాళ్ళకి సంశయరహితంగా మారుస్తుంది. ఇంకా వాడు మాట మార్చడం ఏమి ఉంటుంది. అట్లా అతని దగ్గర ఏమీ లేదో మనకు తెలుసు, అతను చేసినదో మనం చేశాడు, ఏమైనా చేస్తే మనమే చేయాలి ఊళ్ళందరం అంటే ఎవరో ఒకరు ఏదో విధంగా సహాయం చేస్తారు. ఒకవేళ సహాయం చేసినా ఇతను ఈగోలకు పోవడానికి లేదు, అంత రాముల వారి దయ. సో ఆ చేసిన వాళ్ళని చల్లగా చూసి చూడని చెప్తాడు అంతే. సో ఎక్కడ స్వా లేదు చూడు, శరణాగతిలో స్వా లేదు, విచారణలో స్వా లేదు, రెండు చోట్ల స్వాహ. అందుకని విచారణ చేయాల్సింది అదేంటో తెలుసుకోవడం వరకే మన పని. దాని అనాలిసిస్లో పడకూడదు. పడితే ఇంకా దాని నిష్కృతి లేదు. మైండ్ ఇంకొక ప్రశ్న తీసుకొస్తుంది. నక్క తపస్సు చేసేది ఎప్పుడు విన్నారా? అదే మీరు చెప్పిన స్టోరీ. అన్ని ఫుడ్ కోసం అది ముందు అరేంజ్ చేసుకుంటే తర్వాత అని చెప్పేసి చాలా విన్నాను. అది ఏదైనా జ్ఞానోదయం అయితేనే లేచేది ఇంకా తపస్సుకి వెళ్ళి అని ఇంకా కూర్చుంటుంది అనమాట. కూర్చున్నాక ఇట్లా కళ్ళు మూసుకుంటుంది లేదు, హఠాత్తుగా మరి ఆకలి అయితే అంటే జ్ఞానోదయం ఇలాగవుతుంది. నేను నిర్ణయం తీసుకుంటే పక్కా జ్ఞానోదయం అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా తెలియదు, కానీ అప్పుడు నాకు ఆకలి అవ్వచ్చు, నేను లేచి నడవలేకపోవచ్చు. అందుకని ఏదైనా ఫుడ్ రెడీగా పెట్టుకున్నాం అనుకో అని ఆ ఫుడ్ ఉన్న చెట్టు దగ్గరనే కూర్చుంది. ఇంకా అయిపోయింది, ఫుడ్ ఇక్కడే ఉంది, చెట్టు ఉంటుంది. జ్ఞానోదయం అయిపోగానే ఎరువులు నడిచి నేను తెంపుకొని తింటానేది అనుకున్నాను. మళ్ళీ డౌట్ వచ్చింది, అంటే చెట్టు దగ్గర పోగలుగుతుందో లేదు, శక్తి ఉంటుందో లేదు. అందుకని ముందే 2 కాయలు తెచ్చి పెట్టుకుంటే అయిపోయాయి. కరెక్ట్ జ్ఞానోదయం అయింది, ఓపెన్ చేస్తే పళ్ళుని తినేయచ్చు. మళ్ళీ 2 కాయలు తెచ్చి పెట్టుకున్నదంట. తెచ్చి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా కూర్చొని అడ్డం పడిపోతే తీవ్ర ధ్యానంలో. అందుకని కమండలో అది ఉంటుంది కదా, వస్తాను ఏమి వస్తున్నా చెప్పు. ఆ తర్వాత అదేంది అది ఉంటుంది కదా తపస్సు చేసేది, కమండలం కాదు, ఇట్లా వంకి కట్టే ఉంటుంది. ఆ వంకి కట్టని ఇట్లా మెడకి ఇట్లా పెట్టుకుందంట పడిపోకుండా. ఆ తర్వాత ఇంకో కట్టె చెక్కి దానికి కూడా తినే పండు పెట్టుకున్నదంట. అది జ్ఞానోదయం అయిపోగానే ఇట్లా నోరు తెరిస్తే అందుతుంది అంతే. ఇప్పుడు కరెక్ట్గా ఆ నోటి దగ్గర పెట్టుకుంది, ఇంకా అంటే ఇంచు కూడా గ్యాప్ లేదు. అట్లా కూర్చున్న నిమిషానికి చిన్న నిద్రలాగా వచ్చింది, అది పండు నోట్లకు పోయింది, తిన్నదంట. రేపటి నుంచి చేసుకుందా లేటెస్ట్. సో అట్లా అంటే మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. నాది విచారణ మార్గం. విచారణ చేసినవాడు అవసరమైనప్పుడు శరణాగతిని అంగీకరిస్తాడు, కానీ శరణాగతిలో ఉన్నవాడికి విచారణ కుదరదు. విచారణ కొంచెం అక్కడ పక్కన కొంచెం స్టెప్ అహెడ్ అనమాట. అంటే అబ్సల్యూట్ లిబరేషన్ విచారణ. శరణాగతి కూడా అన్నిటి నుంచి లిబరేషన్, బట్ ఒక్కటి పట్టుకున్నావు అట్లా. అది నీకు ఎలాగో నీ పరిధిలో లేదు కాబట్టి దాంతో ఎప్పటికి కనెక్షన్ ఉంటుంది. దైవం అనుకుంటున్నావు కాబట్టి కదా, ఆ కాన్సెప్ట్ ఎప్పటికి పోదు కదా అట్లా. ఇంకోటి చెప్పారు, అంటే ఇది అది సేమ నాకు తెలియదు. ఒక ఆయన దగ్గరికి శివపార్వతులు వస్తే ఆయన చూడడు. అవును, అమ్మవారికి అదే నన్ను చూడట్లేదు అంటే అదే అవును కరెక్ట్. నువ్వే ఉన్నావు కదా అని అవన్నీ రకరకాలుగా మనం ఒక విషయాన్ని చెప్పడానికే. అంటే సర్వాంతర్యామి పరమాత్మ అనుకున్నప్పుడు అన్ని దిక్కులా ఉందని, రెండోది అన్ని దిక్కుల అన్న దాంట్లో మరి నేను ఉన్నావుగా, అందుకని నాలోనే ఉందని, నాలోనే ఉందన్నంత మాత్రాన అక్కడ లేదని కాదు. ఇట్లా ఇప్పుడు అన్ని చోట్ల దైవం ఉంది అంటే తిరుపతిలో లేడని కాదు. సో తిరుపతిలో ఆ స్థలం వల్ల దానికి ఒక ప్రాశస్త్యం ఉంది, అరుణాచల స్థలం వల్ల దానికి ఒక ప్రశస్తి ఉంది. దైవానికి స్థలంతో పనిలేదు, కానీ ఆ స్థలంకి ఒక ప్రాశస్తి ఉంటుంది. అట్లా ఇప్పుడు మన ఇల్లంతా మన ఇల్లే, బట్ బాత్రూమ్ ప్రాశస్తి వేరు అండ్ బెడ్రూమ్ ప్రాశస్తి వేరు, దేవాలయం అన్నీ మనవే, అన్నిట్లోనూ నీవు ఉన్నావు. కానీ సందర్భాలు ఇప్పుడు అరుణాచలంలో శివుడి కోసం వెళ్తావా, అరుణాచలం వెళ్ళక్కర్లే. అన్ని చోట్ల అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నావా, అరుణాచలం వెళ్ళు, అక్కడ కూడా శివుడు ఉన్నాడు. మరి వెళ్ళావు కాబట్టి అక్కడ కూడా దర్శనం చేసుకో, తప్పేం లేదు. ఇప్పుడు నేను వెళ్తాను దేవాలయానికి, రేపు మార్నింగ్ రామాలయానికి వెళ్తున్నా. రాముడు అన్ని చోట్ల ఉన్నాడు. సరే, ఈ ప్రపంచం అనుకునే రాముడు ఏమిటో అది నాకు తెలియదు. అంటే ఎలాంటి కల్మషము లేని, కుట్రలు లేని, కుతంత్రాలు లేని,
రామో విగ్రహాన్ ధర్మాన్ అని చెప్తారనమాట. అంటే స్వయంగా తానే ధర్మమే నిలబడ్డవాడు. అవును, అట్లాంటి వాళ్ళు ఎవరైనా అది రాముడే. క్వాలిటీస్, ఆ క్వాలిటీ అది అన్ని చోట్ల ఉంది అని చూస్తున్నా నేను. కానీ అది ఇంకొక దగ్గర కూడా ఉంది. బికాజ్ ఆఫ్ స్థల ప్రశస్తి వల్ల దానికి ఒక ప్రమాణం ఏర్పడుతుంది. ఇది ఎట్లా అంటే ప్రాణం అన్ని చోట్ల ఉంది, రంజిత్లో కనిపిస్తుంది అది మనకు. అందం అన్ని చోట్ల ఉంది, ఫ్లవర్లో అది మనకు రిజిస్టర్ అవుతుంది. అట్లా మనకి 3 పదాలు ఉన్నాయి: దృశ్యము, ద్రష్ట అండ్ దర్శనం అని. ఇప్పుడు విన్నారో లేదో నాకు తెలియదు. దృశ్యం అన్ని చోట్ల ఉంది, కానీ నీ కళ్ళు లేకపోతే దృశ్యం లేదని కాదు. అందుకే దృశ్యం ఎప్పుడు ఉంది, అట్లా దైవం ఎప్పటికుంటుందని ఒక లెక్క. కానీ నేను చూడట్లేదు అన్నది అట్లా. అప్పుడు దృశ్యం అవసరమైంది. అంటే ద్రష్ట అంటే నేను చూసేవాడిని ఒకడు ఉన్నాను, నేను చూడాలి కదా. చిరంజీవి ఉన్నాడు, బట్ నేను చూడాలనుకుంటున్నాను. నేను చూడకపోతే చిరంజీవి లేడని కాదు, అట్లా నేను చూడాలనుకుంటున్నాను. దర్శనం అంటే ఏంది? చిరంజీవిని చూడు న్యూస్ పేపర్లో. ఆహా, చిరంజీవి కూడా నన్ను చూడాలి కదా, అందుకే చిరంజీవిని కలవాలనుకుంటున్నది. చిరంజీవిని చూడాలంటే చిరంజీవిని కలవాల్సిన అవసరం లేదు, ఫోటో చాలు, లేకపోతే వీడియో చూసినా చాలు. కానీ ఆ వీడియోలో ఉన్న చిరంజీవి నిన్ను చూస్తలేడు, అందుకే మనకు కిక్ వస్తలేదు. ఎందుకు సెలబ్రిటీస్ అంటే పడిపోతారు? వీడియోలో ఉన్నారుగా. అంటే మనకి దర్శనం కావాలి. అంటే ఏకకాలంలో హలో సార్ అంటే హలో అని నీతో అన్నప్పుడు నీ మనసు శాంతిస్తుంది. అప్పుడు నీకు యాక్చువల్గా సంశయం నివృత్తి తీరు. చూడాలనుకుంది 20 ఏళ్ళకి చూశాను. అట్లా ఒక ఫ్రెండు ఒకసారి కేఫ్లో ఉన్నప్పుడు ఒక చిన్న విషయం చెప్పాడు. అంటే చిన్న విషయమే, కానీ ఎంత ఆసక్తికరంగా చెప్పాడంటే, నా చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూడాలన్న కోరిక. ఇలా స్టార్ట్ చేశాడు. అక్కడ ఉన్న 8 మంది వింటున్నాం, కానీ అవకాశం లేదు. ఒకసారి చాలా కష్టపడి హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చిరంజీవి ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎవరెవరిని అడిగితే ఇక్కడ ఉంటాడని తెలిసింది. అక్కడ పోతే చాలామంది జనాలు, సెక్యూరిటీ. అసలు నాలాంటి వాడు కలవడం అసాధ్యం అనుకున్నాను. నేను బక్కగా ఉంటాను, ఆ గేట్ దగ్గరికి తోసేస్తున్నారు, నాకు భాష రాదు, నాకు అందం లేదు, నాకు డబ్బు లేదు. ఎవరెవరో కారులో వస్తున్నారు పోతున్నారు. నేను ప్రొడ్యూసర్నైనా బాగుండు, అట్లీస్ట్ కలిసేవాడిని. నేను ఒక అనామకుడిని. ఒకటి నిర్ణయించుకున్నా, చిరంజీవిని చూడకుండా వెళ్ళకూడదు. ఇక అక్కడే దూరంగా ఒక చెట్టు దగ్గర కూర్చున్నా, కొన్ని పళ్ళు గిళ్ళు తెచ్చుకొని కూర్చున్నా. వారమైంది, 2 వారాలైంది, 3 వారాలైంది. నేనున్నాను, ఎవరికి తెలియదు కదా. సో అట్లా ఒక 2-3 నెలలు అయ్యేసరికి నాకు నమ్మకం పోయింది. ఇంకా అంటే చిరంజీవిని నేను చూడడం అనేది చాలా దూరం. అట్లీస్ట్ ఆయన నన్ను చూడొస్తే సరిపోతుంది. కార్లో పోయినప్పుడన్నా నన్ను చూసే ఉంటాడా? నేను ఎలాగో చూడలేదు. అందరు వింటున్నారు ఇట్లా ప్రాక్సిక్ కేఫ్లో. కానీ ఒకరోజు ఆశ్చర్యం జరిగింది. నేను నా పూర్తిగా ఆశ కోల్పోయి చెట్టుకు అటుపక్క తిరిగి కూర్చున్నాను. ఎంతసేపు చిరంజీవిలు దిక్కు కూర్చునేవాడిని కదా, నాకు ఆశ పోయింది. ఇంకా జస్ట్ అటుపక్క తిరిగి కూర్చున్నా. ఏవో బిల్డింగ్లు అవి కనిపిస్తుంటే భుజం మీద ఒక చేయి పడ్డది. ఇట్లా చిన్న చూస్తే ఆ చేయి చూస్తే ఎవరిదో తెలియదు. అట్లా ఆ వేళ్ళని పట్టుకుని చేయిని భుజాన్ని చూస్తే చిరంజీవిరా అంటే నిజమా అంటే ఇట్లాంటి ఒక కలబడ్డ చాలు మా లైఫ్లో అని చెప్పి ఏమంటే మన కళలు కూడా చక్కగా పడతలేవు మీ అమ్మ, రియల్ లైఫ్ ఎలాగో బాగాలేదు, మంచి కళలు పడతలేవు నాకు. అదే అసలు అందరూ ఒక్కొక్క మాట ఇట్లా దగ్గర అయిన వాళ్ళు ఇట్లా కళ. సో కంక్లూషన్ ఏంటంటే, ఆలోచించాల్సింది ఆలోచన నుంచి బయటపడడానికి తప్ప ఆలోచిస్తూ పోవడానికి కాదు. అట్లా మన లైఫ్లో ఎందుకు పని చేయాలి అంటే, తక్కువ పని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, సింప్లిఫై ఎలా చేయాలో తెలుసుకోవడానికి తప్ప పని చేస్తూ కష్టపడుతూ ఎడపోవడానికి కాదు. అందుకని విచారణ మంచి మార్గమే, శరణాగతి మంచి మార్గమే. ఈ 2 మార్గాల్లో మనిషి అనుభవించే స్థితి ఒకటే. కానీ దగ్గర దారి శరణాగతి, కానీ ద్వైతం ఉంది. ద్వైతం ఇంకొకటి ఉంది. దాన్ని ఎవడన్నా ఏమంటే నీకు కొంచెం కోపం వచ్చే ప్రమాదం ఉంది. అట్లా అది చిక్కుంది. కానీ ఆ శరణాగతిలో పూర్తిగా లీనమైతే ఆ తిట్టేవాడు కూడా అతనేలే అనుకుంటాడు. అట్లా పోతుంది. అట్లా అంటే ఆరాధించేది ఎవరు, ఆరాధించబడేది ఎవరు, అంతా అతనే అని ఏదో ఒక భావన. అట్లా ఒక ఏకాత్మ భావన భావనాత్మకంగా కలుగుతుంది. అనుకోగానే మళ్ళీ ద్వైతంలోకి వచ్చేస్తుంది. విచారణలో దైవం విచారణ చేయడం ఉండదు.
స్వయం స్ఫురణ వల్లనే విచారణ చేయడం ఉంటుంది. సో భాష పరంగా ఏదైనా అనుకోవచ్చు. ఇన్సైట్ ఉన్నావు కాబట్టి నువ్వు అదే భాషలో ఏమైనా చెప్పుకోవచ్చు. ఒక మెత్తటి కత్తితో ఒక గట్టి పండుని కోసటం అనుకో. మెత్తగా ఉంటే కత్తి కాదు, గట్టిగా ఉంటే పండు కాదు. ఇది సత్యం. అట్లా విచారణ అంటే ఇంక ఏది లేదు. యూ ఆర్ లీడ్ టేకింగ్ ద లీడ్. నీవు ప్రమాణం. ఇంకా నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క కదలిక, నిరంతర ఎరుక, నీ దృష్టి నీ మీదే ఉంటుంది అనమాట. విచారణలో యు ఆర్ మెల్లమెల్లగా అన్నీ నీ మనసులో నుంచి పడిపోతాయి. నువ్వు ఎక్కడున్నా దీపంలాగా ఉంటావు, వెలుగుతూ ఉంటావు అనమాట. తెలియదు ఎవరికి. నువ్వు తిండి తింటే దాని పట్ల, తినకపోతే ఆకలి పట్ల, నిద్ర ఉంటే నిద్ర పట్ల, మనిషి ఉంటే మనిషి పట్ల, కోపం ఉంటే కోపం పట్ల, విచారణ అసలు ఎవరికి వస్తుంది ఇది? ఆల్వేస్ యు ఆర్ నాట్ తర్కిస్తలేవు, యు ఆర్ చూస్తున్నావు అనమాట. తర్కం లేదు విచారణలో. యు ఆర్ జస్ట్ కాన్స్టాంట్లీ లుకింగ్. ఎందుకు వస్తుంది భయం? చూస్తున్నాను, స్టడీ స్టిల్ అనమాట. అందుకే టైం పడుతుంది. అలాగని పొద్దుస్తమని ఎవరు విచారణ చేయడు, కానీ పొద్దుస్తమని ఎరుకలో అయితే ఉంటాడు వాడు. అక్కడక్కడ వాడు తెలుస్తుంటాడు, వాడు ఉన్నట్టు, వాడు ఇబ్బంది అయినట్టు, వాడు బాధపడ్డట్టు, వాడు గాయపడ్డట్టు తెలుస్తుంటాడు. అక్కడ వాడు మేలుకుంటూ ఉంటాడు అనమాట. అక్కడ క్లియర్ అయిపోతే లైఫ్ క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఒక ప్రవాహ స్థితి ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎంత చెప్పుకున్నా చెప్పొచ్చు, కానీ ఆలోచిస్తే చిక్కే విషయం కాదని మాత్రం నేను చెప్పగలను. ఇంకా ఆలోచనలు వస్తున్నాయి మనకి. అట్లా కల్పనకు మరో కల్పన జోడించి కపోల కల్పన అవుతుంది అంతే. ఇప్పుడు మీరు ఆలోచన ఇది వచ్చేసింది ఒక క్లారిటీ. ఆలోచన అన్నప్పుడు ఏదైనా ఒక దాని గురించి ఒక ఆలోచన వచ్చింది. నేను అంటుంది అది ఇంకా అవసరం లేదు. ఇంకా దీని గురించి అంటలేదు నేను. అయితే ఓకే, అప్పుడు నువ్వు ఓన్లీ సబ్జెక్టివ్ అడిగినట్టే. వేరే సబ్జెక్ట్ ఇది అయిపోయింది. ఇది శరణాగతి. నేను అంటున్నది ఇంకా సబ్జెక్టే లేదు. మనం ఫస్ట్ డిస్కస్ చేసిన దానికి నువ్వు స్టిక్ అని అయితే ఆ విచారణలోనే ఈ ప్రశ్న కూడా వచ్చేస్తుంది నీకు. అప్పుడు ప్రశ్న నువ్వు ఎవరిని వేరాలను అడగవు, ఇంకా విచారణ చేస్తావు దాన్ని. అంటే మొత్తం మారిపోతుంది విషయం. ఎంక్వైరీ అంటే ఎంక్వైరీనే. ఇంకా అసలు ప్రశ్న ఎక్కడి నుంచి పుడుతుంది అని చూస్తావు అన్నట్టు. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకొని ఏం చేస్తా అట్లా. ఇంకా నెక్స్ట్ ప్రశ్నలు లేవు. ఇంకా విచారణ చేసేవాడు మౌనంలోకి ఎంటర్గా, ఇంకా వాడికి ఏ ప్రశ్నలు లేవు, ఏం లేవు, చూస్తాడంతే. ప్రతిదీ చూస్తుంటాడు. ఇది ఎక్కడ ఎందుకు ఏందనేది విచారణ. అంటే జరుగుతున్న దానికి తనలో జరిగే మార్పుని చూస్తూ ఉంటాడు అనమాట. ఫైనల్గా ఏం తెలుస్తుంది? ఏం జరిగినా తాను మారడం లేదని తెలుసుకుంటాడు. ఎప్పటికీ మారని దాన్ని సత్యం అంటారు కనుక తాను సత్యం అని తెలుసుకుంటాడు, కానీ ఎవరికి చెప్పడు కూడా. అని ఏం లాభం చెప్పి. కానీ మంచి మజా వస్తుందంటే భక్తి మార్గం. ఎంటర్టైనింగ్ ఉంటుంది లైఫ్. అంటే చాలా మంచిగా ఉంటుంది, రసాత్మకంగా ఉంటుంది. దేని వచ్చింది? ఇప్పుడు భజన భక్తి ఇదంతా అవన్నీ మైండ్ నిలబెట్టడానికి చూసి ఒకటే వన్ లైన్ ఆన్సరే. ఎక్కడికో పోతున్న మనసుని ఇప్పుడు మీరు అన్నట్టు శరణాగతికి భక్తి అవన్నీ ఇప్పుడు నేను దేవుడి మీద నాకు నిలవాలి మనస్సు. నిలవాలంటే ఏం చేశారు? ఆ దేవుడికి నీకు మధ్యన ఒక హారతి తీసుకొచ్చారు. ఆ హారతి చేస్తున్నప్పుడు ఎవడు దృష్టి పక్కకు పెట్టాడు. త్రూ దట్ లైట్ యు సీ గాడ్. అక్కడ ఏం జరుగుతుంది? యు ఆర్ బికమింగ్ మోర్ ఇంటిగ్రేటెడ్, అంతే, అంతకుమించి ఏమీ లేదు. యు ఆర్ మోర్ బికమింగ్ సెల్ఫ్ సెంటర్డ్. అంటే నువ్వు అక్కడ ఆ వర్తమానంలో ఉంటున్నావు. ఆ వర్తమానమే నువ్వు అనుభవించాల్సిందని తెలుసుకోవడానికి. అసలు ఆ హారతి ఇస్తున్న టైంలో ఎంత హాయిగా ఉందో. అంటే హారతి ఇవ్వకుండా కూడా హాయిగా ఎట్లా ఉండాలో విచారణ ద్వారా తెలుస్తుంది. విచారణ తీసేస్తే నీకు హాయిగా ఉండాలంటే హారతి ఇస్తూ ఉంటావు అనమాట. మీరు మొన్న ఒక ఆయన మీరు రీసెంట్గా అన్న దాంట్లో ఏంటంటే ఒక ఆయన నేను అంటున్నది ఇగ్నోర్ చేయండి. అంటే ఎక్కువ తెలుసుకోవడం వల్ల కూడా ఏ ఉపయోగం లేదు. నీకు అవసరమే అది చెప్తున్నా. అవసరమైన మేరకు తెలుసుకో, మిగతావి సరదాగా విను. నేను చెప్పే కథలు, నా అనాలిసిస్లు ఊరికే విని ఎంజాయ్ చెయ్యి. అంటే యు ఆర్ నాట్ అస్సలు నెవర్ నెవర్ నెవర్. అంటే నువ్వు లూనా గుండానికి పోయావు, లూనా గురించి విచారణ చేయి, బెంజికాల చూసి ఎంజాయ్ చేయి, అంతే. దాన్ని తెలుసుకోకు. ఆ కార్ ఎంత అండి అని అడగకు, టైం వేస్ట్. అంతే, చూసి ఎంజాయ్ చేయి. చూడడం కూడా బాగుంది కదా. ఊరికి వినడం కూడా చాలా గొప్ప ఆర్ట్. అతను చెప్పిన దాంట్లో ఈ 2-3 విషయాలు పట్టుకుందాను, మిగతాది ఊరికే వింటాను. ఐ లైక్ హిస్ టాక్స్. ఎంత బాగుంది. ఏదైనా వింటావు, వినకపోయినా ఏమి కాదు. అట్లా ఎక్కువ తెలుసుకుంటూ పోతే నువ్వు ఏది ఆచరిస్తావు అసలు? అసలు నువ్వు 1,00,000 బట్టలు కొన్నా వేసుకునేది ఒకటే జత.
తెలివైన వాడు ఏం చేస్తాడు, ఒక్క జత వేసుకుంటాడు అంతే. ఎక్కువ జమ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని వీఆర్ నాట్ హియర్ టు నో మెనీ థింగ్స్, బట్ ఒకటో రెండో పూర్తి తెలుసుకోవడం అన్నది విచారణ. ఒకటో రెండు పూర్తి తెలుసుకోవడం అంటే ఏ అలజడు, అంటే ఎప్పటికీ చెదరని ఒకానొక స్థితి, నాలో స్థిరంగా ఉన్న స్థితి ఏది అన్నది ఏదో చూస్తున్నాడు వాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ ఇదే అని చెప్పడానికి రాదు, బట్ కంక్లూజన్ సేమ్ ఉంటుంది. అంటే కంక్లూజన్లో ఒక్కటే ఉంటుంది, అన్ఎఫెక్టెడ్నెస్ ఉంటుంది. ఏం జరిగినా చెల్లించని ఒక స్థితి ఉంటుంది. వాడు అన్ని పనులు చేస్తాడు, వాడు అరుస్తాడు, తిడతాడు కూడా, కానీ అంతర్గతంగా అలజడి ఉండదు. రెండోది స్వపర భేదాలు ఏమి ఉండవు. కానీ వ్యవహారం కోసం స్వ ఉంది, పర కూడా ఉంది. తన అంతర్గతంగా స్వపర భేదాలు తాను ఉంచుకోండి. కానీ వ్యవహారంలో అవసరమైతే వాడిని నేలకు అక్కడ కూర్చోమని చెప్పి వాడు వీళ్ళతో డిక్టేట్ మరీ చేస్తాడు. బికాజ్ అంతా లీలగా జరుగుతుంటుంది. అవసరం కోసమే తప్ప, ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే తప్ప వ్యక్తిగత గ్రడ్జ్ ఏమి ఉండదు, దుష్మని ఏమి ఉండదు. అట్లా సో వీటితో అటాచ్మెంట్ లేదని తెలిసినా కూడా కొన్ని విషయాలు కొన్ని అవసరాలు తీసుకుంటాడు. అందరికంటే గౌరవం ఉపయోగిస్తాడు. చూసే వాళ్ళకి వీటితో అటాచ్మెంట్ ఉందేమో ఇతనికి అన్నట్టుగా ఉంటుంది, కానీ అతనికి తెలుసు జస్ట్ అవసరయుక్తంగానే అని తెలుసుకుంటాడు. అది పూర్తిగా అన్ని విషయాల్లో స్పష్టత, అసలు ఇక సంశయమే లేదు. తనకు సంబంధించి ఏ సంశయం లేదు. వేరే విషయాల్లో అడిగాడు అనుకో, నాకు తెలియదని చెప్తాను. క్లారిటీ తెలియదని చెప్తున్నాను, ఏమో నాకు తెలియదండి. తెలుసుకొని చెప్పండి, నేను తెలుసుకున్నప్పుడు తెలుసుకో, నాకు అక్కర్లేదంట. నీకు అవసరం కాబట్టి నువ్వే తెలుసుకో అని కూడా అనవచ్చు. అట్లా ఒక పాయింట్ ఏంటంటే విచారణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి దానికి ఏంటంటే ఏదైతే ఎవరినైతే ఎక్కువ ఇబ్బంది పెడుతుందో లేదా అక్కడ స్టార్ట్ చేస్తే అంటే మంచి పాయింట్ అది. అంటే సమ్వేర్ యూ హ్యావ్ టు గెట్ యువర్ గ్రిప్ అనమాట. ఆ గ్రిప్ ఎక్కడ, హర్ట్ అయిన చోట, జ్వరం వచ్చిన చోట, జ్వరం వచ్చింది ఎవరికి, ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. అది ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క వాళ్ళ యొక్క డిస్కషన్ అట్లా. అందుకని 2 మార్గాలు మంచివి అంటారు. 2 మార్గాలు పూర్తిగా భారతీయ ఆధ్యాత్మిక దర్శనంలోనే స్పష్టమైన వ్యాఖ్య ఉంది. మిగతా చోట స్వయం విచారణ లేదు, ఫెయిత్ ఉంది, ఓన్లీ ఫెయిత్ కానీ అందులో ధర్మానికి ఏం లేదు. మన దగ్గర ధర్మానికి చాలా ఇంపార్టెన్స్. ధర్మం అంటే నువ్వు ఏ సందర్భంలో ఉన్నావో ఆ సందర్భంలో ఆ క్షేత్రంలో నువ్వు చేయాల్సిన పనిని విస్మరించనే వద్దు, నువ్వు చేసేది చెయ్యి. కానీ ఆ రిజల్ట్ అంతా అతనికి అప్పచెప్పు. నువ్వు చేసేది విస్మరించి నువ్వు పూజలు చేసుకుంటూ కూర్చోవద్దు. నీ చేతిలో ఎంతవరకు ఉందో అంత చెయ్యి, మిగతాది రిజల్ట్ అక్కడ. తిరుపతికి రావాలనుకుంటున్నా అని అంతా నువ్వే చూసుకోవాలి, బట్ నా ప్రయత్నం నేను చేస్తున్నా అని వారం రోజులు కూలికి పోయిరా, వచ్చి 600 జమైంది, ఇంకొక 3000 కావాలి స్వామి, ఇట్లా సరే నేనైతే ఇంకా ప్రయాణం మొదలు పెడుతున్నా, చూద్దాం ఏమవుతుందో. అట్లా ఎవరో ఒకరు ఇట్లా అనుకున్నా, ఇట్లా చేసిన 600 ఉంది, మరి ఏంటంటే ఎవరో సరేలే నువ్వు వచ్చిన తర్వాత 1000 రూపాయలు ఇస్తావా నాకు, స్వామి వారికి కల్పిస్తే దయచేస్తే ఇస్తాను అంటే కూర్చోండి. ఏదో విధంగా బికాస్ నువ్వు క్లీన్గా మాట్లాడుతున్నావు, పటాటోపాలు ఏముండవు ఈ శరణాగతిలో. నువ్వు సింపుల్గా చెప్తున్నావు నీ ఆనెస్టీ సరే మరి.